మన ఊటీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. రేపు జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినంగా చెప్తూ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చేస్తున్నటువంటి మంచి పనులకు ఒక బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వాళ్ళకి అసలు వాళ్ళు ఆ వెన్నుపోటు అన్న పదం దొంగే దొంగ అన్నట్టుగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి వర్తించదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నూట 51 సీట్లు వచ్చాయని చెప్పి బిర్రవీగుతూ వై నాట్ 175 అనుకుంటూ చెలరేగుతూ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ కనిపించుకోకుండా పరదాలు వేసుకొని పరిపాలించినటువంటి నాయకుడు ఈరోజు వెన్నుపోటు అంటున్నాడు. వెన్నుపోటు అంటే దాని అర్థం కానీ ప్రతిపదార్థం మీకే బాగా తెలుసు. ఎందుకంటే చిన్నానని గొడ్డల పోటు వేసినటువంటి వైనం అందరికీ తెలిసిందే. ఇంట్లో తల్లిని చెల్లిని చిన్నాన్న కూతురు చెల్లిని మొత్తం కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచినటువంటి తీరు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. అందుకనే అంటున్నాం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. ఇక ప్రజల విషయంకి వస్తే ఎన్ని హామీలు ఇచ్చారు, మీరు ఎన్ని హామీలు తీర్చారండి? స్పెషల్ డిఎస్సి తీస్తానన్నారు, కనీసం 5 ఏళ్లలో తీయలేదు. అలాగే పెన్షన్లు 3000 అని చెప్పి 1000 రూపాయలు పెంచడానికి దాదాపుగా 5 ఏండ్లు పట్టింది. అంతేకాకుండా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రభుత్వ దుకాణాలే పెట్టి దానికి కనీసం ఆన్లైన్ సిస్టమ్ కాకుండా ఆఫ్లైన్లోనే మొత్తం ప్రజల ధనాన్ని దోచినటువంటి వైనం ఇది వెన్నుపోటు కాదానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక తల్లి కడుపును పుట్టినటువంటి అన్న కానీ చెల్లి కానీ అక్క కానీ ఆడపిల్ల కూడా సమానురాలే, ఆస్తిలో ఆమెకు కూడా సమాన హక్కు ఉందని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని కూడా తూట్లు పొడిచినటువంటి వైనం మీది కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే మీ చెల్లె, నేను కూడా వాటాదారుని, నేను కూడా భాగస్వామురాల్ని, నాకు సగం వాటా వస్తుందని చెప్పి ఎన్ని పోరాటాలు చేయలేదో ఇది అందరికీ తెలియదా? లేదంటే కనుక కళ్ళు చెవులు ముక్కు మూసుకొని పిల్లి పాలు తాగి నన్ను ఎవ్వరూ చూడలేదని అనుకున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఇక అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. పేదవాడు అన్నం తింటుంటే కూడా ఆ క్యాంటీన్లు రద్దు చేసి ప్రజావేత్తని కూల్చేయడం, బీసీ ఎస్సీ ఎస్టీ సప్లాన్లో నిధులు, అదొక చట్టం. అసలు ఆ చట్టంలో ఉన్నటువంటి నిధులను కూడా, ఉదాహరణకు పాడేరు నియోజకవర్గంలో గతంలో 2014 నుంచి 19లో సప్లాన్ నిధుల్లో ఆర్వీ నగర్ నుంచి సీలేరు వరకు 84 కోట్ల రూపాయలు సప్లాన్ నిధుల్లోనే రోడ్డు చేయాలని చెప్పి నిధుల్ని కేటాయిస్తే ఆ నిధుల్ని కూడా పక్కదోవ పట్టించి చట్టాన్ని తూట్లు పొడిచి కనీసం ఇప్పటి వరకు మీరు రోడ్డు కూడా వేయలేదు. ఇలా సామాజిక న్యాయానికే మీరు వెన్నుపోటు పొడిచారు. మీరు అంటున్నారే వెన్నుపోటు పొడిచి వచ్చామనండి. మేము వచ్చి సంవత్సర కాలం అవుతుంది. రేపు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారాలు చేసి రేపు జూన్ 12కి సంవత్సర కాలం అవుతుంది.
సంవత్సర కాలంలో ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఒక్కసారి వినండి. వస్తూనే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఒక మాట ఇచ్చారు. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి తీయనటువంటి డిఎస్సిని ఖచ్చితంగా మన ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి తీస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాదు, 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, రేపు జూన్ 6వ తారీఖు నుంచి పరీక్షలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఏదైతే తల్లికి వందనం, మీరు అమ్మ ఒడి అని చెప్పి 2-3 బిడ్డలు ఉన్న ఒక బిడ్డకి ఇచ్చారు, కానీ రేపు జూన్లో ఈ నెల నుంచి తల్లికి వందనం అంటూ ఆ తల్లికి ఎంతమంది బిడ్డలున్నా వారికి ఆ తల్లికి డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించేటటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 4,000 పెన్షన్ ఇస్తామని ఏదైతే చెప్పామో గెలిచిన మరుసటి నెలే మిగులు ఆ 3 నెలలు కూడా 1,000 రూపాయలు కలుపుతూ జూలై నెలలో 4,000 ఇవ్వాల్సింది పోయి 7,000 రూపాయల పెన్షన్లు కూడా పంచినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వానికి. అంతేకాదు దీపం పథకం, గతంలో డ్వాక్రా గ్రూపులు పెట్టింది మేమే, ఆ డ్వాక్రా గ్రూపు మహిళలకు దీపం పథకంతో గ్యాస్ స్టవ్లు సిలిండర్లు ఇచ్చింది మేమే. దానికి మరలా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇస్తామని చెప్పి దీపం 2గా ఇచ్చినటువంటి ఘనత కూడా మాదే. మొన్న మీరంతా చూశారు, మీరు రేషన్ డిపోలకి వెళ్ళకోకుండా ఏదైతే ఎండిఎం వ్యాన్ల ద్వారా బియ్యం సరఫరా చేసి అక్కడ అర్హులైన వాళ్ళకి లబ్ధిదారులకి ఇవ్వలేని పరిస్థితిలో అది తప్పుదోవ పెట్టి అవినీతికి పాల్పడితే ఎంతోమంది ప్రజలు మళ్ళీ మాకు రేషన్ డిపోల్లోనే రేషన్ కావాలన్నప్పుడు నిన్న మరలా రేషన్ డిపోల్లోనే రేషన్ తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. దాంతోపాటు మత్స్యకారులు వాళ్ళు వేటకు వెళ్ళలేని సమయంలో ఆ కుటుంబాలు గతంలో 10,000 ఇస్తే ఇంకొక 10,000 రూపాయలు పెంపుదల చేసి దాదాపుగా 217 జీవోని రద్దు చేసి మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 20,000 ఆర్థిక సాయం కింద 259 కోట్లు ఇప్పటికే అందజేశాం. ఇక రోడ్ల విషయానికి వస్తే దాదాపుగా 5 ఏళ్లలో ఎక్కడ చూసిన గుంతలు, రోడ్డు ఎక్కడుందా అని ఎత్తుక్కునేటటువంటి పరిస్థితి ఉండే. మా కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే ఎక్కడెక్కడ గుంతలున్న రోడ్లన్నీ కూడా పూడ్చాలని చెప్పి ఇప్పటికీ 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20,000 కిలోమీటర్లు రోడ్లు బాగు చేస్తాం. మళ్ళీ వర్షాలు వచ్చాయి, దెబ్బతిన్న రోడ్లు కూడా బాగు చేస్తున్నాం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో పాడేరులో గత 5 సంవత్సరాలు కనీసం తట్ట మట్టి కూడా వేయలేనటువంటి రోడ్లని ఇప్పుడు మరలా కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బిలో కానీ, ట్రైబల్ వెల్ఫేర్లో కానీ, పంచాయతీరాజ్లో కానీ ఆయా శాఖల వారీగా నిధుల్ని కేటాయించి మరలా డోలీ మోతలు లేనటువంటి రోడ్లని వేసేటటువంటి ఘనత కూడా మా కూటమి ప్రభుత్వమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 దఫాలుగా అరకు వ్యాలీ వచ్చి అడవి తల్లికి బాట అని చెప్తూ ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వేశారో ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం మరలా రోడ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి మీకు కళ్ళకి కనిపిస్తుందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఏదైతే మరలా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలనుకున్నామో 203 అన్నా క్యాంటీన్లు తెరిచాం. పాడేరులో కూడా ఒక అన్నా క్యాంటీన్ కోసం ప్రపోజల్స్ పంపడమే కాదు, అది నిర్మాణం కోసం కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. 21 దేవాలయాల్లో నిత్య అన్నదానం ప్రారంభిస్తున్నాం. మీ ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసింది, కానీ మా ప్రభుత్వం చెత్త పన్నుని రద్దు చేయడమే కాదు,
ఆ చెత్తను సంపద సృష్టించేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటూ ప్రతి 3వ శనివారం ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఎక్కడైతే చెత్త ఉంటుందో అక్కడ టన్నుల కొద్దీ ఆ చెత్తని గ్రామాల వారీగా పంచాయతీల వారీగా ఆ చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈరోజు ఎలక్ట్రానిక్ గూడ్స్లో కూడా దాన్ని కూడా రీసైక్లింగ్ చేయడం కూడా చేయాలని చెప్పి దానికి కూడా ఒక కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వం. ఇక రైతులు, మీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం కొనుగోలు కాక అమ్ముకోలేని పరిస్థితిలో పాడైపోతుంటే పారేసుకోలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధాన్యం పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ధాన్యం రైతులకు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 1674 కోట్ల రూపాయలు విడుదల చేశాం. అలాగే కూటమి ప్రభుత్వంలో 990 కోట్ల పంచాయతీలకు కేటాయింపులు, అలాగే 4500 కోట్లతో గ్రామాల్లో 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. పంచాయతీ యొక్క సర్పంచ్ నిధులను కూడా మీరు దోచేశారే. మీ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్లే అన్నమో రామచంద్ర అని చెప్పి భిక్షాటన చేసినటువంటి పరిస్థితులు మీకు గుర్తొస్తుందా అని అడుగుతా ఉన్నాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామ పంచాయతీ, గ్రామ స్వరాజ్యం, గాంధీ గారి యొక్క కలల్ని నెరవేర్చడం కోసం ప్రస్తుత డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ సర్పంచ్కే అన్ని అధికారాలను ఇస్తూ నిధుల్ని కేటాయిస్తూ ఈరోజు గ్రామాలు బాగుపడాలని చెప్పి ప్రత్యేకమైన రోడ్ల కోసం, శానిటేషన్ కోసం నిధుల్ని కేటాయించినటువంటి ఘనత మాది కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అలాగే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73 పథకాలు పునరుద్ధరించాం. 2025-26 బడ్జెట్లో బీసీల కోసం 47,456 కోట్లు కేటాయించాం. నాయీ బ్రాహ్మణుల వేతనాలు 25,000కు పెంచాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. పవర్ లూమ్స్ 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్ 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించాం. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలోవాట్లకు గాను మొత్తం 98,000 సబ్సిడీ అందిస్తున్నాం. అంతేకాదు దేవాలయాల్లో పనిచేసేటటువంటి మా గిరిజన ప్రాంతాల్లో ఉన్న పూజారులకు కూడా గౌరవ వేతనంగా 10,000 రూపాయలు పెంచడం అయింది. అలాగే క్రైస్తవుల్లో ఉన్నటువంటి పాస్టర్స్కి మీ హయాంలో ఇవ్వలేనటువంటి డబ్బుల్ని ఒకేసారి మా లోకేష్ బాబు గారు మొన్న గుడ్ ఫ్రైడే రోజున కూడా 5,000 రూపాయల చొప్పున విడుదల చేసినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వం. ఇలా అధికారంలోకి వచ్చి తొలి ఏడాదిలోనే 70% పనులు పూర్తి చేశాం. అందుకనే ఇది మంచి ప్రభుత్వం. ఇంకా మీకు ఇంకెక్కడ ఏది చెప్పుకోవడానికి ఇంకా మీకేం అవకాశం లేదు.